త్రయంబకంలో పుట్టిన పాపికొండలు గుట్టలు దాటుకుంటూ గోదావరి జిల్లాలోకి వచ్చేసరికి కొత్త అందాలను సంతరించుకుంటాయి. మార్గ మధ్యంలో మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి లాంటి ఉపనదుల్ని కలుపుకుంటూ ఉరకలేసే గోదావరి పాపికొండల మధ్య నుంచి రాజమండ్రి వైపుకు ఉరకలు వేసే దృశ్యం అత్యద్భుతంగా ఉంటుంది. గోదావరి అందాలన్నీ పాపికొండల్లో ఇమిడి ఉన్నాయా అన్నట్టుంటుంది ఇక్కడ. అందుకే ఇది ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయింది. పిక్నిక్ తో మొదలయ్యే పాపికొండల ప్రయాణం పూర్తయ్యేసరికి ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఇలా అన్ని రకాలుగానూ సాగుతుంది. ఆనందంగా గడుపుతున్నాము. ఎందుకంటే ఈ కొండలు, ఈ ప్రకృతి, ఈ నది, ఈ దీనిలో మేము తయారు చేస్తున్నాము. అలాగే మా ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇక్కడ అందరూ ఒకటే అన్న భావంతో కలిసిమెలిసి పిల్లలు కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళ భావాలని ఇప్పుడే కొత్తగా వాళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యారు. రాజమండ్రి నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి పాపికొండలు. పురుషోత్తంపట్నం, పట్టిసీమ, పోలవరం కేంద్రాలుగా గోదావరి పర్యాటకం నిర్వహిస్తారు. ఇక్కడ నుంచి పాపికొండలు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇదంతా నది ప్రయాణమే. ప్రయాణం కోసం మరపడవలు పెళ్లి కూతుళ్లలా ముస్తాబై సిద్ధంగా ఉంటాయి. ఈ ప్రయాణం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాపికొండలకు చేరుకుంటుంది. ఈ బోట్లలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందండో. బోర్ కొట్టకుండా ఆటపాటలతో అలరిస్తారు కళాకారులు. తీసుకొచ్చి గండిపోసమ్మ గుడి చూపించి అక్కడి నుంచి దేవిపట్నం అల్లూరు సీతారామరాజు పోలీస్ స్టేషన్, కొల్లగొట్టిన స్టేషన్ చూపించి క్రాసింగ్ పాపికొండలు చూపించి పేరంటాల పెళ్లి గుడి పైకి వెళ్ళి పైన దర్శనం చేసుకుని వచ్చాక మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ పట్టిసీమలో దిగాక రాజమండ్రి ట్రాన్స్పోర్ట్ లో దింపేస్తాము. అది పర్ హెడ్ 600 అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం ప్యూర్ వెజిటేరియన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ, స్వీట్స్. ఈ ప్రయాణంలో దారి పొడవునా ఆలయాలు దర్శనమిస్తాయి. వీరభద్రేశ్వర స్వామి ఆలయం, రామకృష్ణ మునివాటం శివాలయం, పేరంటాలపల్లి లాంటి పేరు పొందిన ఆలయాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి. దేవతలకే ఆ ప్రాంతం ఎంతో నచ్చిందని, అందుకే వాళ్ళు ఇక్కడ కొలువై ఉంటారని చెబుతూ ఉంటారు. చాలా వచ్చిన కొత్త కొత్త అనుభవాలన్నీ వస్తున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. ఎప్పుడు రొటీన్ గా పొల్యూషన్ లో సిటీస్ మధ్య తిరగడం కన్నా ఇక్కడ వాటర్ లో జర్నీ బాగా నచ్చింది. ఇంకా మధ్య మధ్యలో చాలా ప్లేసెస్ అవి తిరిగాము. అక్కడ ఉండే ఆర్టికల్స్ అవి మాకు సిటీస్ లో అవి దొరకొచ్చాను. అవన్నీ కొన్ని తీసుకెళ్తున్నాము. పాపికొండల ప్రయాణంలో దారి పొడవునా ఉండే 60 కిలోమీటర్ల ప్రాంతాల్లో సినిమా షూటింగులు జరుగుతూ ఉంటాయి. వంశీ, బాపు లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు మనసు పడిన ప్రదేశం ఇది. వంశీ అయితే తన ప్రతి సినిమాలోనూ ఈ స్పాట్ ని పెట్టాల్సిందే. కొన్ని సినిమాలు దాదాపు షూటింగ్ అంతా ఇక్కడ పూర్తి చేసుకున్నవే. బాపు తన అందాల రాముడి సుందర రూపాన్ని చూపిస్తే, శేఖర్ కమ్ముల గోదావరి అనే పేరుతోనే సినిమా తీశాడు. దీంట్లో గోదావరి అందాలన్నీ అద్భుతంగా చూపించాడు ఈ డైరెక్టర్. గోదావరి గోదావరిలో నీలంబరి మాటి చీనంబరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ప్రపంచంలోకెల్లా అతి పొడవైన నది ప్రయాణం ఇదే. మొత్తం రాను పోను 120 కిలోమీటర్లు. అంతా గౌతమి గోదావరి నదిపైనే. ఈ ప్రయాణంలో మనకి ఏ కష్టం గుర్తుకురాదు, ఏ ఆలోచన ఉండదు. కేవలం ఆస్వాదన మాత్రమే. నది అందాలు, తూర్పు కనుమల తీరుతెన్నులు, చుట్టూ ఉన్న పచ్చని అరణ్యాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇలా ఈ నది ప్రయాణం 2-3 జిల్లాలను టచ్ చేస్తుంది. రాజమండ్రిలో ప్రారంభమైన ఈ టూర్ తూర్పు పశ్చిమ గోదావరిలను విడదీస్తూ చివరకు ఖమ్మం జిల్లా వరకు వెళ్లి తిరుగు ప్రయాణంగా సాగుతుంది. మొత్తం 12 నుంచి 14 గంటల వరకు సాగే ఈ నది ప్రయాణం ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తుంది. ఆధ్యాత్మిక పెంపొందించే స్థలం అయితే పేరంటపల్లి సార్, పాపికొండల్లో ఉంది. పేరంటపల్లి ఎల్లమ్మ తల్లి విశ్వేశ్వర స్వామి ఆలయంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఒక కాల ప్రచారం ఉంది. పరశురాముడి చేత ప్రతిష్ఠించబడిన మహిమానంద శివలింగంగా
ఈ ప్రాంతంలో 1927లో అమ్మవారు సాక్షాత్ నుంచి బాలానందుడికి ఈ శిలని మళ్ళీ తిరిగి ఇచ్చినట్టుగా, ఆయన దాన్ని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించినట్టుగా, ఆలయాన్ని నిర్మించినట్టుగా తన గురువు పేరు మీద రామకృష్ణ మునివాటం అనే పేరుతో ఆలయాన్ని నిర్మించారు. ఇదే ఇప్పుడు పేరంటపల్లి ఆలయంగా, పేరంటాలం తల్లిగా కూడా పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కువగా ఈ ప్రాంతాన్ని దర్శిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. పాపి కొండల్ని సమీపిస్తున్నప్పుడు రెండు కొండల మధ్య నుంచి ప్రవహించి వచ్చే గోదావరిని చూడడం నిజంగా అద్భుతమే. ఇంతటి సుందర దృశ్యాలు మనకు ఎక్కడా కనిపించవు. ఇదే ఈ టూర్ కి హైలైట్. దీనికోసమే చాలా మంది మళ్లీ మళ్లీ వస్తూ ఉంటారు ఇక్కడికి. పాపి కొండల చుట్టూ ఉన్న అన్ని కొండలకు సంబంధించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే ఒక్కో కొండ ఒక్కో ఆకారాన్ని తలపిస్తుంది. ఒకటి ఏనుగు కూర్చున్నట్టుంటే, మరొకటి మనిషి పడుకుని ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇక ఫోటోగ్రాఫర్లకైతే ఈ కొండలు ఫోటోగ్రఫీ టీచర్స్ లాగా కనిపిస్తూ పాఠాలు నేర్పుతూ ఉంటాయి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక్కడ కొండ మీద ఏనుగు షేప్ లో, మళ్ళీ గుడి పక్కన నీళ్ళు ఆడుకోవడం అన్ని చేశాను. ఇంకా మా ఫ్రెండ్స్ తో అలా షాప్కి వెళ్ళినా అన్ని కొండ బొమ్మలు అన్ని చేశాను. I'm staying in California. This is my second India trip. So నేను పుట్టింది పెరిగింది అయితే మొత్తం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. బట్ till now I never visit the Papikondalu place. This is the first time I'm visiting this place. This is very beautiful, very beautiful. This is the most beautiful place in this area. Not in this area, in this place. I like it very much. I visited so many places in US also, like Hawaii, all those places. But this one is a very beautiful place. This is a very natural view. ఒక చిత్రకారుడు ఎంతో శ్రద్ధగా వేసిన పెయింటింగ్ లాగా కనిపించే ఇక్కడి దృశ్యాలను మాటల్లో వర్ణించలేం. ప్రత్యక్షంగా చూడాల్సిందే. సూర్యుడితో పాటు ప్రయాణిస్తున్నట్టు గోదావరి ఒక్కోసారి ఒక్కో రూపులోకి మారుతూ సూర్యకిరణాలకు అనుగుణంగా స్పందించే తీరు నిజంగా అపూర్వం. నీటిపై పడే సూర్యకిరణాలు మెరిసే ముత్యాలను తలపిస్తాయి. అలాగే ఇరువైపులా కనిపించే గిరిజన గ్రామాలు, అటవీ ప్రాంతం, మేటలేసిన గోదావరి ఇసుక తిన్నెలు నది ప్రయాణంలో దర్శనమిస్తాయి. అందుకోసమే 2 చోట్ల ఇసుక తిన్నెల్లో టూరిస్ట్ స్పాట్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇక్కడ గడపాలనుకుంటే స్పెషల్ ప్యాకేజీ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చాను నేను పాపికొండలో విహారయాత్రకి. అండ్ ఫస్ట్ టైం లాంచ్ ఎక్కాను సార్. చాలా ఎక్సైటింగ్ గా, చాలా థ్రిల్ గా ఉంది. ఒక కొత్త న్యాచురల్ బ్యూటీని చూసానన్న ఫీలింగ్ అయితే చాలా ఉంది సార్. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇంత న్యాచురల్ బ్యూటీని ఇన్ని రోజులు నేను మిస్ అయ్యానంటే చాలా చాలా బాగా ఉంది. ఎందుకు మిస్ ఉంది? పాపికొండలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే దానికి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. పాపి అనే రాక్షసుడు ఇక్కడ కొండల రూపంలో కనిపిస్తాడు. గౌతమ మహర్షి గంగను భూలోకానికి తీసుకుని వెళ్తుండగా గంగకు ఆ రాక్షసుడు అడ్డం వచ్చాట. అప్పుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి కొండల్ని చీల్చుకుంటూ వెళ్ళిందట గంగ. దాంతో రాక్షసుడికి మోక్షం లభించిందని, అప్పటి నుంచి ఈ కొండలకి పాపికొండలనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. అందుకే ఈ కొండల్ని చూస్తే చాలు మన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు జనం. అయితే ఇంత అందమైన పాపికొండలకు ఇప్పుడు కష్టాలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కనుక పూర్తయితే ఈ అందాలు మాయమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. కానీ పోలవరాన్ని అడ్డుకోలేవని, ఆ అందాలను వదులుకోలేవని చెప్తున్నారు. గౌతముడు తన తపశక్తి ద్వారా ఈ గంగని శివుడి ద్వారా పొంది ఈ ప్రాంతంలో ఇక్కడ దాటిస్తుండగా గంగని ఈ పర్వతాలు అడ్డుకున్నాయి. అంటే పాపైన ఒక రాక్షసుడుగా ఒక కథ ప్రచారం ఉంది. ఈ పాపైన రాక్షసుడు అడ్డుకున్నాడు. ఇతన్ని అంటే ఇతని దేహాన్ని బదులుకొట్టి, ఈ కొండను బదులుకొట్టి ఈ ప్రాంతాన్ని దాటింది కాబట్టి పాపైన రాక్షసుడు గంగ చేతులు సంహరించబడ్డాడనే ఒక కథ ఈ ప్రచారం ఉండబట్టి ఈ కొండలకి పాపి కొండలు అనేటువంటి పేరు. పాపికొండలు చూశాక తిరుగు ప్రయాణం అయ్యే ప్రాంతం పేరంటాలపల్లి. ఇక్కడి నుంచి మళ్లీ బోటు తిరుగుముఖం పడుతుంది. ఇక్కడ ఉన్న శ్రీ రామకృష్ణ మునివాటంలో ఉండే శివలింగాన్ని సందర్శించుకుంటారు పర్యాటకులు. ఇక్కడ ప్రవహించే జలపాతంలో నీటిని చల్లుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ ప్రాంతంలో గిరిజనులు తయారు చేసే వెదురు ఆర్టికల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఇండియన్ కల్చర్ ఇంత గొప్పది నేను చూడనివి లేకుండా ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. పర్యాటకులు కూడా వీటిలో పాల్గొని ఎంజాయ్ చేస్తారు.
పర్యాటకులకి బోటు యజమానులే టిఫిన్ లంచ్ ఏర్పాటు చేస్తారు. అందరూ కలిసిపోయి ఒకేసారి భోజనాలు చేస్తారు. ఇదొక పిక్నిక్ లాగా కాకుండా కుటుంబంలోని ఓ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. ఇలా ఈ ప్రయాణంలో ఒక్కో జ్ఞాపకం మనల్ని వెంటాడుతుంది. కొత్త వాళ్లతో పరిచయాలు కూడా కొత్త అనుభూతుల్ని మిగులుస్తాయి. తమని క్షేమంగా తీసుకొచ్చిన పడవకి గోదావరికి నమస్కారం చేసి వెళ్లిపోతారు పర్యాటకులు. అతిపెద్ద నదీ ప్రయాణం పిక్నిక్ గా ప్రారంభమై ఆధ్యాత్మికంగా మారి ఆహ్లాదాన్ని పంచి ప్రతి క్షణం ఆనందాన్ని అందించి చివరకు జ్ఞాపకాల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంటుంది.